ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 73వ భాగంలో 2వ భాగం. దీంట్లో కృష్ణుడు గోపబాలులతో కలిసి చక్కగా చల్లులు ఆరగించటం మనం చూద్దాం, విందాం. దాంట్లో భాగం పంచుకుందాం. శుకుడు పరీక్షిత్తుకి కథను చెప్తూ చిన్న మెలికి పెట్టాడు. దీన్ని కౌమార పౌగండ లీల అంటారు అని చెప్పారు. మొదటి 5 ఏళ్ల వయస్సుని కౌమారం అంటారు, తరువాతి 5 ఏళ్లను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారంలో జరిగింది పౌగండంలో ఎలా చెప్పారు? పిల్లలందరికీ కథ 5వ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. ఈ లీలను శుకుడు కౌమార పౌగండ లీల అని చెప్పాడు పరీక్షిత్తు. ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉంది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ దయచేసి వివరంగా చెప్పవలసిందని మహర్షిని ప్రార్థించాడు. ఆర్తి కలిగిన శిష్యుడుంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది చెప్పటానికి. సుఖ మహర్షి, నీ ఆనందాన్ని చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది, వినవలసింది అని దానికి సంబంధించిన కథను చెప్పటం ప్రారంభించారు. గోపాలులందరినీ బ్రతికించిన కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అప్పుడు కృష్ణుడు గోపబాలులతో అన్నాడు, ఎండన్మ్రగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపంగా రెండో బాలకులార చల్లిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఇరవందం బచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండగా నమంద ప్రీతి భక్షింతమే. మీరు ఇప్పటి వరకు ఎండలో తిరిగారు, బాగా ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది. మనం చల్లులు తెచ్చుకున్నాం కదా, నీడలో కూర్చుని వాటిని తిందాము అన్నాడు. జలజాంత స్థిత కర్ణికందిరిగిరా సంగంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలుం బల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులుం బొవ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా. గోపాల బాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమి తింటున్నాము అనేదే లెక్కలేదు. తామర పువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలన్నీ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. మధ్యలో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణిక చుట్టూ రేకులన్నీ విచ్చుకొని ఉంటాయి. అలా కృష్ణుణ్ణి వాళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. గోపబాలురు కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వారికి శౌచం అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని తనే ఆహార పదార్థాన్ని ఆ రాతి మీద పెట్టుకున్నాడు. ఒకడేమో 4 చిగురుటాకులు కోసుకొచ్చి తెచ్చుకుని తినే ఆహారం దాని మీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్దిగా గడ్డి కోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలాగా అమర్చి దాని మీద తెచ్చుకున్న చల్లి మూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కాన్ని పరుచుకుని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకున్న పెద్ద పెద్ద తీగల్లో ఒక తీగ కోసి దాని మీద పెట్టుకొని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడవి పువ్వును కోసుకు తెచ్చి ఆ పువ్వులో పెట్టుకొని తింటున్నాడు. మాటి మాటికి వ్రేళ్లు మడిచి యూరించుచు నూరగాయలు తినుచుండు నొక్కడొకని కంచములోని దొడిసి చెయ్యన మ్రెంగి చూడు లేదని నోరు చూపు నొక్కడేగు రార్గురు జల్లులెలమి బన్నిద మాడి కూర్కొని కుడుచు నొక్కడిన్ని ఉండగా బంచి ఇడుట నెచ్చలి తన మనుచు బంతెన గుండులాడు నొక్కడు కృష్ణ
జూచు మనుచు గికురించి పరుమ్రోల మేలి భక్ష్య రాశి మెసగుమ. తన మీద ఉన్న ఉత్తరీయం తీసి నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి ఆవులను తోలే కర్ర ఊదే కొమ్ము బూరని ఎడమ చంకలో పెట్టుకుని ఎడమ చేతిలో సద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కల్ని తన వేళ్ల సందుల్లో పెట్టుకుని దాన్ని నంజుకుంటూ అన్నాన్ని తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టుకున్నది గత రాత్రి వండిన పదార్థం, నిలవున్న పదార్థం, ఈశ్వర నివేదనకు పనికిరానిది. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉంది. దానికి నిలవ ఉన్నది అనే దోషం లేనిది బెల్లం ఒక్కటే. ఆయన యాగభోక్త, మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి శృక్కుస్రవములతో నేతిని పోస్తే, హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలందరితో కలిసి ఎంగిలి ముక్కలను నంజుకుని తింటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అంటే దేవతలు అన్ని లోకాల నుండి వచ్చేశారు. ఏమి ఆశ్చర్యం! యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలులతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలి చేసి పెట్టింది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యం అని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యాలు చేస్తున్నారు. దేవతలందరూ ఆనందంతో గోవిందా గోవిందా అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరేమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేత్తో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ. అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా? యాగములంద తప్ప విస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఎంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు అని అనుకున్నాడనమాట బ్రహ్మగారు. అలా పరమాత్మ ప్రేమకి, స్నేహానికి, భక్తికి ఎంత లొంగిపోతాడో మరి అభం శుభం తెలియని ఆ గోపబాలుర ప్రేమలో ఎలా లీనమైపోయాడో వాళ్ళందరితో పాటు. మరి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వెంగిలి తింటమేంటి, సద్ది తింటమేంటి, వాళ్ళందరితో కూర్చొని తింటమేంటి? పరమాత్మ యజ్ఞయాగాల్లో చేస్తే ఆ యజ్ఞయాగాల ద్వారా హవిస్సుల్ని స్వీకరించే స్వామి ఇలా తింటమేమిటి అని వాళ్ళందరూ ఆ గోపబాలుర అదృష్టానికి కూడా వాళ్ళు మురిసిపోతూ చూస్తూ ఆనందిస్తున్నారన్నమాట. అట్లాంటి పరమాత్మ యొక్క కరుణ, దయ ఎంత చక్కగా ఉంటుంది అనేది మనం చక్కగా తెలుసుకున్నాం. ఈ దీంట్లో చల్దులు ఆరగించిన పరమాత్మ మనల్ని చక్కగా ఆ చల్దుల్లో ఆ దాంట్లో మనల్ని కూడా ముంచేసి చక్కగా తినిపించాడు పరమాత్మ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.